Hello, I'm Praveen, BE second year, Vasavi Engineering College. నేను రాజ్ బన్నీ రాజ్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంటర్ పాస్ అయ్యి ఉంటే Raj, you know, BE is very tough, man. It is not easy to get through. At least we have to work 13 to 14 hours per day. అరే గీడేంది అంత ఇంగ్లీష్లో మాట్లాడుతాం నన్ను ఇట్లా అవలగాడనుకుంటున్నా ఏంది నాకేమన్నా ఇంగ్లీష్ రాదనుకుంటుండా నాకు వస్తుంది ఇంగ్లీష్ కానీ ఏంటంటే పోనీ అని మాట్లాడతలే గంతే. We have a lot of works like projects, seminars and presentations. You know, only creative minded people can do this. మీ అమ్మ గీడేందుకు ఇట్లా ఇంగ్లీష్లో చంపుతున్నాడు ఏం అర్థమవుతలేదు నాకు. You know, Raj, wherever I go, I used to go only in car. అబ్బా కార్లో పోతావు ఎడికి పోయినా Actually, Benz model వచ్చినప్పుడు ఫస్ట్ కార్ మేమే కొన్నాం. మీరు కొన్నారా ఫస్ట్ కార్? మార్కెట్లో ఏ కొత్త మోడల్ కార్ వచ్చినా ఫస్ట్ మా ఇంట్లో ఉండాల్సిందే. అబ్బా గీడేంది బెంజ్ గింజని బాగా పేకుతున్నాడు నన్ను ఇట్లా ఎడ్డిపత్తా అనుకుంటున్నా అయింది ఇస్తా ఇంటికి మంచి జెట్కా ఇస్తా నేను ఇస్తే ఎట్లుంటుందో గప్పుడు తెలుస్తుంది ఇంటికి. You know, all my friends are big shots. Everyone fathers, IAS, IPS, and business and politics. Practically, if at all I make friends, they must have certain level of strength. Most probably weekends we used to enjoy a lot, like going for long drives and discourse, so many. అన్నట్టు ఇప్పుడు అర్థమైనట్టు నేను నా లెవెల్ అంటే ఏందో దెబ్బకి నెత్తి ఒక్కడు నోరు తెరిచిండు లేకుంటే నా ముందే బిల్డప్ ఇస్తాడా. సేమ్ గట్లనే పోయి మా దగ్గరికి ఇట్లా 4 బెంజ్ కార్లు ఉన్నాయి అన్నీ ఒక్కటే కలర్ నాకొకటి మా నాయనకొకటి మా అమ్మకొకటి మా కుక్కకొకటి. మా కుక్క డాల్మిషన్ ఎట్టుంటుండే కదా సేమ్ చిరుతపుల్లగా బొట్లు 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 ఉంటుండే అది ఇట్లా బయటకు వచ్చిందనుకో పబ్లిక్ అంతా దాన్ని చూసి ఏంది 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 అని అందరికి ఇట్లా నిలబడి చూసి పరిశాన్ అవుతుంది. అరే ఇదేంద్రా నువ్వు స్టార్ట్ చేసినావు ఇప్పటివరకు బాగానే ఉండే కదరా. అందరు అరే ఇంద్రాబాయ్ గిరింట్ల కుక్క గిట్ల కారు ఉందని పరిశాన్ అవుతుండే. మేము గిట్ల అందరం కారులో బయటకు వెళ్ళాం అనుకో ఒకదాని ఇంకొకటి ఒకదాని ఇంకొకటి ఒకదాని ఇంకొకటి. అరే నీ అయ్యా అదేమైనా ఎడ్ల బండి అనుకున్నావరా ఫ్యామిలీ అంతా తొక్కడానికి. అది బెంజ్ కార్ రా ఒకటి 30 లక్షలు. ఎన్నడన్నా చూసిన ముఖం రా నీది ఎంగిలి బీడీలు ఏరుకునే ఎదవా. మా కార్లను చూసి చోళ్ళు అవుతుండే పబ్లిక్ అంతా. దెబ్బ కొడుకు నోరెల్లా పెట్టిండు లేకపోతే నాగే బిస్కెట్ ఇస్తాడా మంచి బిస్కెట్ ఇచ్చిన నేను ఇప్పుడు ఇస్తా ఇప్పుడు ఇంకో చీట అగో బై నీ ఇంకా కనబడుతుంది ఇసా ఇంకా కట్టింది కూడా మా నాయన. మీ డాడీ మేస్తారా? మా నాయన ఇంజనీర్ ఈ సిటీలో ఎన్ని బంగ్లాలు ఉన్నాయో అన్ని బంగ్లాలు బొమ్మలు గీసింది మా నాయన్నే. మా నాయన అంటే ఈ సిటీ మొత్తం తెలుసు గంత పెద్ద పేరుంది మా నాయన అన్ని బంగ్లాల బొమ్మలన్నీ గీసింది కూడా మా నాయన్నే. ఏమనుకుంటున్నా మా నాయన గురించి మా దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మస్తు బంగ్లాలు కూడా ఉన్నాయి. అరే అది మూసినదిరా దున్నపోతా నోరు తెరిస్తే బాంబులేస్తున్నావు. అరే నీకు ఎవడరా ఫోన్ చేసేది ఏ కాల్ సెంటర్ నుంచో కాల్ వచ్చి ఉంటుంది ఫోన్ పెట్టి నీ అయ్యా. అరే నువ్వు పిచ్చోనికి పిచ్చెక్కిచ్చేటట్టున్నావు కదరా. అమ్మో ఇంకొంతసేపు ఉంటే నాకే పిచ్చెక్కేటట్టుంది. సైలెంట్గా సైడ్ అయిపోవడం బెటర్. ఓకే రాజ్, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుడే. సీ యూ అగైన్. బాయ్. అవును బై ఇవాళ నాగిట్లా చాలా సంతోషంగా ఉంది ఇతను కలిసి మాట్లాడినందుకు. మళ్ళీ కలుద్దాం. ఓకే బై గుడ్ నైట్ బాయ్.